తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతుంటే నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఎన్నికలను బహిష్కరించారు గ్రామ ప్రజలు. గోకారం ఎర్రవల్లి రిజర్వాయర్కు ముంపుకు గురవుతున్నటువంటి ఎర్రవల్లి గ్రామ ప్రజలు ఎర్రవల్లి గ్రామాన్ని కాపాడుకోవడం కోసం కుటుంబాల సైతం చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వరకు తమ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం నిరాహార దీక్షకు పూనుకున్నారు గ్రామ ప్రజలు. గ్రామ ఎన్నికలను బహిష్కరించి మా గ్రామాన్ని కాపాడుకోవాలని మరోవైపు ఉద్యమం చేపట్టారు గ్రామ యువకులు. ప్రస్తుతం గ్రామ యువకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎర్రవల్లి రిజర్వాయర్ నుంచి తమ గ్రామాన్ని ఎలా కాపాడుకోబోతున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. గోకారం ఎర్రవల్లి రిజర్వాయర్ నుంచి మీ గ్రామాన్ని ఎలా కాపాడుకోబోతున్నారో, అసలు మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఏం చెప్తారు? అది డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం 2016-17లో ఈ ఎర్రవెల్లి రిజర్వాయర్ అనే దానికి రిజర్వాయర్కి భూసేకరణ చేసిరన్న. మేమేమంటున్నామంటే 2000 ప్రజా ప్రయోజనార్థం ఏ ప్రభుత్వమైనా ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజా ప్రయోజనార్థం కడుతుంది. మేము దానికి అడ్డుకుంటలేము, దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ మా స్థానికుల డిమాండ్ ఏదో తెలియకుండా అక్రమంగా అన్యాయంగా దోపిడికి వెనుకటికి ఈ భూస్వాములు దొరలు లాక్కున్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వాలే ఇంత అన్యాయంగా అక్రమంగా దోసుకునే విధానానికి మేము వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో మా ఫస్ట్ నుంచైనా భూసేకరణ చేసినట్టు మా డిమాండ్ ఏంటంటే అప్పటి గవర్నమెంట్ పర్టికులర్గా మాకు ఒక కాలువ అని చెప్పేశారు. అప్పుడు మేము చదువుకున్న యువకులం, ఇక్కడ ఉన్నదంతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలే, ఒక్కరి కూడా ఓసీ కులం లేదు. మా దగ్గర అంత చైతన్యవంతులు ఉండరు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏమైనా మమ్మల్ని అభివృద్ధి నుంచి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెలేసినట్టు అయింది. సో అదే అదునుగా చూసుకొని మేము ఈ పల్లె ప్రకృతి, ఈ గుట్టలు చెట్లు వాగులు వంకలు ఉన్న ఈ ఆరోగ్యంగా ఈ జీవితం ఇక్కడ జీవిస్తున్నందుకు అదే ఈ గుట్టలు ఈ వాగులు వంకలే మా పాలిట శాపంగా మారుతాయని మేము అనుకోలేదు. ఇది అడ్వాంటేజ్గా తీసుకొని మా రాజకీయంగా మేము చైతన్యం లేవని చెప్పేసి 2016-17లో అక్రమంగా భూసేకరణ చేశారు. కాలువ అబద్ధాలు చెప్పి భూసేకరణ చేశారు. మేము దానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేసినాం. కాలువ అంటే మాకు కాలువ పోతే మనకేం పెద్ద అభ్యంతరం లేదు కదా, మనకు కూడా నీళ్ళు వస్తాయని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత అకౌంట్లు జమ చేయడం తీసుకున్నారు. అంటే మేము అప్పుడు ఊర్లో లేము, చదువుకున్న వాళ్ళం, హైదరాబాద్లో ఇట్లా కాలేజీలు చేస్తున్న వాళ్ళము. ఇక్కడ ఇంత మా అమ్మ నాయనలు వీళ్ళంతా ముసలోళ్ళు, వాళ్ళకు అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ అకౌంట్లు ఎందుకని అడిగితే వాళ్ళకు ప్రభుత్వ స్కీమ్ల కోసం అని చెప్పేసి రైతు బంధు, మోడీ పైసలు అని ఇట్లా చెప్పేసి వాళ్ళని అకౌంట్లో తీసేసుకున్నారు. మేము ఆ భూసేకరణను ఎప్పుడైతే రిజర్వాయర్ అని చెప్పేసి కొన్ని పనులు స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి ఉద్యమాలు చేపట్టినాం. గత ప్రభుత్వంలో స్థానిక ప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు ఎమ్మెల్యే, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి, కలెక్టరేట్ ముట్టడిలు కూడా ఇచ్చినాం. మాకు గత ప్రభుత్వంలో కంప్లీట్గా అన్యాయం జరిగింది. గత ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు కూడా పలుమార్లు పోయినాం, ఆయన కూడా ఏం పట్టించుకోలేదు. సో ఇప్పుడు మేము ఈ ప్రజా ప్రభుత్వంలో వచ్చినాక కూడా మాకు అన్యాయం జరుగుతుంది, మా రేవంత్ రెడ్డి గారు మా ఊరు పక్కన అయినా అని మాకు కొంచెం ఓపు ఉండి మేము సంబరాలు చేసుకున్నాం. పార్టీలకు అతీతంగా మా సీఎం మాకు అన్యాయం, మాదొక ప్రధాన సమస్య అప్పటికే ఉంది కాబట్టి మాకు కంప్లీట్గా న్యాయం చేస్తాడు, రేపు చేయకపోవడం అని చెప్పేసి మేము పార్టీలకు అతీతంగా అతన్ని గెలిపించుకున్నాం. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వంలో గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని 2 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మటి ఈ మా చుట్టుపక్కల ఊర్లకి ఎక్కడ వచ్చినా కూడా మేము ఏ పర్యటనకు వచ్చినా కూడా మేము పోయి మా గోడును వెళ్ళవేసుకున్నాం. పలు రకాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం, ఎన్నో రకాలుగా మేము ఆయనను వేడుకున్నాం. సార్ మా ఊరు ఎర్రవెల్లి గోకారం ఆ రిజర్వాయర్లో ముంపు గురికాకుండా చూడాలి. గత ప్రభుత్వం ఆయన అప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు, అప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు, అప్పుడు కలిసినాం, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కలిసినాం. ఆయన ఎప్పుడు మా మీద నిర్లక్ష్యంగానే బాధ్యతారహితంగానే స్పందిస్తాడు, ఎప్పుడైనా ఖచ్చితమైన హామీ ఇవ్వలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదే సేమ్ మాది ఎర్రవెల్లి గోకారం రిజర్వాయర్ 2016-17 ఎప్పుడు భూసేకరణ చేపట్టారో సేమ్ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో గంధమల్లి రిజర్వాయర్ అని ఉంటుంది, తుర్కపల్లి మండల్లో అనుకుంటా గంధమల్లి రిజర్వాయర్ ఉంటుంది. 2017లోనే దానికి కూడా భూసేకరణ చేశారు. అది భూసేకరణ 2017లో చేసినప్పుడు 9.86 టీఎంసీలు. బీర్లాయిలే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అక్కడ ప్రజల గోడు విని అక్కడ ప్రజల బాధను అర్థం చేసుకొని గౌరవ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి 9.86 ఉన్న టీఎంసీలు 25లో, మీరు కావాలంటే గూగుల్ కూడా చేసుకోవచ్చు, 2025లో 1.41 టీఎంసీకి తగ్గించారు. ఈ ఎమ్మెల్యేకు మా మీద ఎందుకు సోయలేదు, మేము ఆయన అడగట్లేమా అంటే అడుగుతున్నాము.
ప్రతిసారి మాకు అన్యాయం జరుగుతున్న ప్రతిసారి అంటే ఒకసారి అమౌంట్ పడడం కానీ ఈ ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ఆయనను కలవని రోజు లేదు, కలవని సందర్భం లేదు. అయినా కూడా ఆయన మా మీద ఎప్పుడు నిర్లక్ష్యంగానే బాధ్యతారహితంగానే స్పందిస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు 25 మొన్న నవంబర్ 26 తారీఖు మా ఊరే ముంపు గురి కావద్దు, మా ప్రధానమైన డిమాండే 20 తండాలు 20 గోకారం రిజర్వాయర్లో ముంపు గురి కాకుండా జీవో తేవడమే మా ప్రధానమైన డిమాండ్. మాకు అసలు R&R ప్యాకేజ్ వద్దని చెప్పేసి 25 తారీఖు నాడు కలిస్తే 26 తారీఖు నాడు నవ తెలంగాణ మన తెలంగాణ అనే తెలుగు దినపత్రికలో R&R ప్రాథమిక నోటిఫికేషన్ ఎట్లు ఇస్తాడు అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ప్రజా సమయంలో మమ్మల్ని లెక్కనే చేస్తలేడు అసలు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకుపోండి సార్, మా బాధను వెళ్ళబోసుకుంటాం సార్, మీరన్నా తీసుకుపోండి అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఆడికి తీసుకుపోయే ప్రయత్నం చేయలేదు. అంటే ఒకవైపు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ స్థానిక ఎన్నికలేమో జరుగుతున్నాయి, ఎన్నికల బద్ధంగా మీ ఓటు హక్కును వినియోగించుకొని అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చే మార్గం కూడా ఉంది కదా, మరి ఇట్లా నిరాహార దీక్షలు చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? దొరుకుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు మేము ఎలక్షన్ బహిష్కరణ అనేది ఎప్పుడు నిర్ణయించుకున్నామంటే 26 తారీఖు మాకు R&R ప్రాథమిక నోటిఫికేషన్ వస్తే మమ్మల్ని ప్రభుత్వం అధికారికంగానే మమ్మల్ని ఇంకా నెట్టివేస్తుందని చెప్పేసి మేము ఎంత పోరాడినా గత 8 ఏళ్ళ మా పోరాటాన్ని గుర్తించక మాకు R&R వద్దు అని చెప్పేసినా కూడా R&R ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన దానికి విరుద్ధంగానే మేము 28 తారీఖు మేము గ్రామస్తులం అందరం చర్చా సమావేశం పెట్టి సర్పంచ్ ఎన్నికలను మూకమ్మడిగా బహిష్కరించుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ దీంట్లో భాగంగానే సేవ పేరిట మేము రీలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. మేము ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకు అధికార ప్రతినిధి ద్వారా మీరు ఫైట్ చేయొచ్చు కదా అని అంటే 2016-17లో భూసేకరణ చేసినప్పుడు మాకు ఒక సర్పంచ్ ఉన్నాడు, దానికి కోరం ఉన్నది. అప్పుడు ఫార్మాలిటీ ప్రకారం 3 గ్రామ సభలు పెట్టారు, దాంట్లో మేము ఒక గ్రామ సభను బైకాట్ చేసినాం, 2 గ్రామ సభలు వ్యతిరేకించడం, ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం. అంటే అప్పుడు మా తరపున ఒక ప్రజా ప్రతినిధి ఉన్నాడు, మేము గెలిపించుకున్న సర్పంచ్ ఉన్నాడు, వార్డు మెంబర్లు ఉన్నారు, కోరం ఉన్నది. అప్పుడు మమ్మల్ని ఎవరు ఆపిర్రు? గవర్నమెంట్లో ఏంటంటే భూసేకరణ ఎక్కడ చేసినా కూడా బలవంతంగా రుద్దడం స్టార్ట్ చేసారు. గత ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం ఇప్పుడు 2016-17లో మా భూసేకరణ చేసినప్పుడు మేము కొట్లాడుతున్నప్పుడు ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది, అప్పుడు మాకు బాసటగా నిలిచింది, మాకు మద్దతు నిలిచింది. ఇప్పుడు ఎందుకు ఏమైంది? వాళ్ళ చెవులు ఏం మండిపోయినాయా, లేకపోతే వాళ్ళకి చెవులు వినిపిస్తలేవా, లేకపోతే వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా, అధికారం మదం ఎక్కిందా? అప్పుడు మాకు సపోర్ట్ చేసిర్రు. 2003 ఇందిరాగాంధీ చట్టం ద్వారా మీరు భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు, ఉద్యోగానికి ఒక ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి ఆ చట్టంలో ఉంది. కేసీఆర్ 2013లో ఒక చట్టం తీసుకొచ్చి కొన్ని లూప్ హోల్స్, కొన్ని కీ పాయింట్స్ ప్రజలకు ఏదైతే అనుకూలంగా ఉంటే అవి తీసేసిరని ఈ నాయకులే కదా అప్పుడు ఎక్కడ భూసేకరణ జరిగినా అక్కడ పోయి మా ప్రజల తరపున కొట్లాడింది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు? అయితే మేము సర్పంచ్ ఎన్నికలకు ఎక్కడ వ్యతిరేకం కాదు, ప్రజాస్వామ్యంలో సర్పంచ్ ఎన్నికలకు వ్యతిరేకం కాదు. మేము ఎర్రవెల్లి గ్రామ పంచాయతీలో కంప్లీట్గా ఈ ఊరు ఉన్న చరిత్ర మొత్తానికి ఎలక్షన్ బహిష్కరిస్తాం అంటలేము. మాకు ఎంత కొట్లాడినా ఎంత ఏం చేసినా మా పోరాటం ఏం చేసినా మీకు లెక్క లేకుండా R&R నోటిఫికేషన్ ఎందుకు ఇస్తారని ఈ పాయింట్తోనే మేము ఈ సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించింది. ఇదే అతిపెద్ద శాంతియుత నిరసనగా భావించి ఎలక్షన్ బహిష్కరించడం. సో మరోవైపు కొంతమంది ఉన్నారు పెద్దలు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీ ఎర్రవెల్లి గ్రామం రిజర్వాయర్లో భాగంగా పోవడానికి అటు ఒకవైపు అధికారులు R&B సంబంధించినటువంటి సర్వే కూడా చేస్తున్న మొదలుపెట్టారు. మరి దీని గురించి మీ గ్రామాన్ని ఎట్లా మీరు చూస్తారు, ఏం చెప్తారు? సార్ మేము ఇంతకుముందు అయితే ఈ రిజర్వాయర్ సామర్థ్యం తగ్గామని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఒక్కరికి కలవడం జరిగింది. ఒక్కొక్కరికి 10 సార్లు 20 సార్లు కలవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారికి అయితే కాశీరెడ్డి నారాయణ గారికి అయితే కనీసం ఒక 50 సార్లు పోయినాం. ఆయన ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయినాం. ఇక్కడ ప్రస్తుతం చంద్రన్పల్లి అక్కడ ప్రోగ్రాంకి వస్తే ఊర్లో వాళ్ళందరూ 30 మంది రారని చెప్పి 30 మంది వాళ్ళకొని పోతే అక్కడ మాకు ఏ చిన్న విషయం చెప్పకుండా వెళ్ళిపోయారు. కాబట్టి మేము చెప్పేది ఏం సార్ అంటే సామర్థ్యం తగ్గించి మా ఊరు తండను కాపాడి R&R ప్యాకేజ్ మాకు వద్దు, అది రద్దు చేసి మా ఊరు తండను కాపాడితే అదే మాకు సంతోషం సార్. ఇంకోటి ఏంటంటే మాకు కావాల్సింది ఏది లేదు సార్, మాకు R&R ప్యాకేజ్ రద్దు చేసి మా ఊరు తండను కాపాడి మమ్మల్ని సురక్షితంగా ఉంటే చాలు, అది ఒకటి మా డిమాండ్. రెండో డిమాండ్ ఏం సార్ అంటే ఇదే కాశీరెడ్డి నారాయణ రెడ్డి ఎలక్షన్ల టైంలో వచ్చి మీ ఊరిని తగ్గించి నేను మిమ్మల్ని మేలు చేస్తాను, సాయం చేస్తానని చెప్పి ఇదే హనుమాన్ గుడి కాడికి వచ్చి మీ ఊరు తగ్గిస్తా ఖచ్చితంగా అని చెప్పి ప్రమాణం చేసిపోయిండు. ఇవాళ ఎమ్మెల్యే ఎక్కడ పోయింది సార్? ఎమ్మెల్యేకి ఓటు వేయలేదు ఆ రోజు. మేము అందరం కలిసి వేసినాం కదా. మా ఎమ్మెల్యే గెలిస్తే పక్కనే కాసే మన ముఖ్యమంత్రి 9 కిలోమీటర్స్ సార్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ద్వారా పోతే మన ముఖ్యమంత్రి ద్వారా కొంచెం మేలు జరుగుతుందని మేము కూడా రేవంత్ రెడ్డి సార్ను కోరుకుంటున్నాం. కాబట్టి మేము కూడా సార్ ఎంతసేపు అయినా మా ఊరు తండ లేవకుండా మా ఊరు కాపాడాలని మా కోరిక. సో మీరేం చెప్తారు? అసలు ఒకవైపు ప్రభుత్వం ఏమో రిజర్వాయర్ల పేరుతోటి భూసేకరణ చేస్తుంది, దానికి సంబంధించిన భూ నిర్వాసితులను కూడా కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తుంది. అలాగే మీ గ్రామాన్ని కూడా భూ నిర్వాసితులకి సర్వే పేరుతో చేశారు, పరిహారం కూడా చెల్లిస్తున్నారు. మరి మీ గ్రామానికి మీరు గ్రామాన్ని తగ్గించాలి, నీటి సామర్థ్యం తగ్గించి గ్రామానికి కాపాడుకో ప్రయత్నిస్తారు, ఏం చెప్తారు?
ఎక్కడ కూడా సర్వే అనేది పారదర్శకంగా జరగలేదు, గ్రామ సభలు అనేది పెట్టలేదు, ప్రజాభిషేకరణ చేయలేదు. గ్రామంలో ప్రజలందరి ప్రజాభిషేకరణ చేసి వాళ్ళకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగినది చేయలేదు. మా ఊరు ఆనుకొని ఉన్న గోకారం చెరువుని సామర్థ్యాన్ని పెంచుకునే ఆప్షన్ ఉన్నా కూడా కొంతమంది ఇంజనీర్లు కొంతమంది కాంట్రాక్టర్లు కుమ్మక్కై చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇది చేశారు తప్ప ఇక్కడ అన్యాయంగా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎక్కువ మంది, ఎక్కడ ఎవరు కూడా ఓసీ కానీ రావు రెడ్లు కానీ ఎవరు లేరు. సో మా పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లి కాబట్టి వారు కూడా వారి వరకు ఈ విషయాన్ని చేరేటట్టు మీడియా మిత్రులకు మేము సంబోధిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు కూడా త్వరగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా స్పందించాలి. ఎందుకంటే వీళ్ళ మెజారిటీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా వీళ్ళందరూ వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఎవరు కూడా బిజినెస్లు లేవు, ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. కాబట్టి ప్రజలకు కట్టు పొట్టతో వాళ్ళు బయటికి వెళ్లకుండా బయటికి వెళ్ళి ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. కాబట్టి మేము మీ మీడియా ద్వారా మేము మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము దీనికి ముందుకు కూడా తీసుకెళ్తాము. ఏది కూడా మేము ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వము, శాంతియుతంగానే నిరసన తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఎంతవరకైనా మేము దిగడానికైనా దీనికోసం మేము అంటే మరొక వైపు ఎలక్షన్స్ కూడా మీరు బహిష్కరిస్తున్నారు. స్థానిక ఎన్నికలు రాష్ట్రం మొత్తం ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి, పండుగ వాతావరణం ఉంది. ఏదైనా ఓటు అంటే ఆయుధంతోనే చేజిక్కించుకోవాలి, అధికారంతోనే చెలాయించాలి. మరి మీ యొక్క గ్రామంలో ఓట్లు బహిష్కరిస్తే ప్రజాస్వామ్యంలో మీరు ఎట్లా సాధించగలుగుతారు? ఓటుకు కానీ లేకుంటే ఎలక్షన్స్ కానీ మేము ఏ రోజు వ్యతిరేకం కాదు. మాకు మా స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఎవరు కూడా వచ్చి ఖచ్చితమైనటువంటి హామీ అనేది ఇవ్వడం జరగట్లేదు. గతంలో వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు 10 ఏళ్ళుగా, వాళ్ళకి సమస్యలన్నీ తెలుసు. ఎందుకు ఇప్పుడు పట్టించినట్లు ఉంటున్నారు? ఎందుకు వాళ్ళు వచ్చి మాకు హామీ ఇవ్వట్లేదు? వాళ్ళు ఒక హామీ ఇవ్వచ్చు కదా. పక్కనే ఉన్న ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయి, పక్కన ఉన్న వేరే చెరువులని కూడా పునరుద్ధరించుకోవచ్చు, వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అయినా కూడా వాళ్ళు వచ్చి ఖచ్చితంగా హామీ ఎందుకు ఇవ్వట్లేదు? దీని వెనుక ఎవరు ఉన్నారు? వాళ్ళు వచ్చి ఒక మాట ఇస్తే మేము డెఫినెట్గా మేము ఎలక్షన్స్కి వెళ్తాము. మాకు గత 8-9 సంవత్సరాలుగా మేము ఎంత ఆవేదన గురవుతున్నాను మీరు చూశారు. ఎంతటి దుస్థితిలో ఉన్నాయి రోడ్లు అనేది. గ్రామానికి నీటి కోసం వనరులన్నీ ఆపేశారు, ఇండ్లు మంజూరు చేయట్లేదు, వీధి దీపాలు లేవు. ఇది ఒక అంధకారంలో గత 10 ఏళ్ల నుంచి దగ్గర ఊర్లో పెళ్ళిళ్ళు కూడా కాలేని పరిస్థితి, పిల్లలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితిలో మేము ఉన్నాము. గ్రామం మొత్తం ఒక ఏదో భూతం పట్టి పిడుస్తున్నట్టు అయిపోయింది. 10 ఏళ్ల తర్వాత వాళ్ళు పరిహారం అనుకుంటే అదనుకుంటే ఇదనుకుంటే ఇస్తే ఏ విధంగా న్యాయం అవుతుంది? సో ఇమీడియట్గా దీనిపైన తదితర అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ కూడా చూసి చూడనట్లుగా వీళ్ళు ఏం చేస్తారులే అనే విధంగా. సో ఇది కాకుండా మేము ఎంతటికైనా ముందుకెళ్తామని చెప్పేసి అవసరమైతే మా ప్రాణాలను కూడా అర్పిస్తాం. ఎందుకంటే ఉన్న ఊరు కన్న తల్లితో సమానం కాబట్టి. మరొక వైపు చూద్దాం. అసలు అంటే చివరగా మీరు మీ గ్రామం యొక్క కాపాడుకోవడం కోసము రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలా రూపుదాల్చుకోబోతున్నారు? మేము సేవేరవెల్లి పేరిట ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చోబట్టి ఇది 6వ రోజున. మాకు ఇప్పటివరకు ఎలాంటి అధికారులు, ప్రభుత్వం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి హామీ ఇవ్వలేదు. వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో ఎర్రవెల్లి ఒక 350 కుటుంబాలు 700 ఓట్లు మాకెంత అని వాళ్ళు అనుకుంటుండొచ్చు. వాళ్ళకేందో మేమేందో గత ప్రభుత్వాలు చూసినాయి. వాళ్ళు మా పాపం మా ఉసురు కట్టుకొని వాళ్ళు పోయిర్రు. మా తదుపరి కార్యాచరణ ఏంటంటే 17 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తాము. ఆఫ్టర్ ఈ 17 తర్వాత రోడ్ల మీదకి పలు కార్యాలయాలు, అధికార ప్రతినిధులు, అధికారుల కార్యాలయం ముట్టడి ఉద్యమం ఉధృతంగా చేస్తాం. ఈ పౌర సమాజంలో ఉన్న మేధావులు మెయిన్ విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ రకంగా భూసేకరణ జరిగిన భూ నిర్వాసితులను అందరినీ ఏకం చేసి వాళ్ళందరి మద్దతుతో పలు ఐక్యవేదిక సంఘాలు ఉంటాయి, పోరాట సంఘాలు ఉంటాయి, ఉద్యమ సంఘాలు ఉంటాయి, మేధావుల సంఘాలు ఉంటాయి. వాళ్ళందరినీ కూడగట్టుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇది గ్రామము కన్నతల్లి వంటిది. ఆ కన్నతల్లినే మోసం చేసే గ్రామంలో యువకులు తిరగబడతామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి గోకారం ఎర్రవల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి R&B సంబంధించినటువంటి సర్వే ఏతుందో దాన్ని రీసర్వే చేయాలి. ముంపుకు గురవుతున్న మా గ్రామాన్ని తప్పించి సర్వే చేసుకున్నటువంటి అక్కడ వెసలుబాటు ఉంది. అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులు కుట్రలు పన్ని కుతంత్రాలు చేస్తూ మా గ్రామాన్ని ముంపుకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఎక్కడి నుంచో కూడా సుమారుగా 10-12 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా అధికారులు పట్టుబడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ గ్రామంలో కూడా ఎలాంటి బిజినెస్ మ్యాన్లు లేకపోయినప్పటికీ కూడా కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ గ్రామం మీద ఇంత కక్ష ఎందుకు కడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఎర్రవల్లి గ్రామం నుంచి
కూతవేటు దూరంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఊరు కొండారెడ్డిపల్లి కూడా ఉంది. ఆయనప్పటికీ కూడా కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా విన్నవించడానికి కూడా వెళ్తున్నప్పుడు కూడా అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఎన్నికలు మేము బహిష్కరించడానికి మేము సిద్ధంగా లేము, ఎన్నికలు నిర్వహించుకుంటాం, కానీ మా సమస్య పరిష్కరించిన తర్వాతనే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.